ఇదర్ వరంగల్. నాగార్జున సాగర్ నీటి విషయంలో ఆంధ్రప్రదేశ్ నీటి దోపిడీకి పాల్పడుతోందంటూ మాజీ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా నిబంధనలకు విరుద్ధంగా నీటిని తరలిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ హయాంలో ఏపీ నీటి దోపిడీని అడ్డుకున్నామని, ప్రస్తుత ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ నీటి దోపిడీతో నల్గొండ జిల్లాలో వ్యవసాయం తీవ్రంగా నష్టపోతుందని జగదీష్ రెడ్డి మండిపడ్డారు. జిల్లాలో నల్గొండ సంబంధించిన ఇద్దరు మంత్రుల నిర్వాకం, ఇక్కడ గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల నిర్లక్ష్యం మూలంగా నాగార్జున సాగర్ ఎడమ కాలువ రైతాంగం, అదేవిధంగా లో లెవెల్ కెనాల్, హై లెవెల్ కెనాల్ కింద ఉన్న రైతాంగం అంతా కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. వాస్తవానికి ఒకవైపేమో ఆంధ్రప్రదేశ్ యథేచ్ఛగా నీళ్ళ దోపిడీ కొనసాగిస్తుంటే వచ్చిన నీళ్ళను వచ్చినట్టు మలుపుకపోతుంటే మన ముఖ్యమంత్రి లొంగుబాటుతనం, ఇరిగేషన్ మంత్రి నల్గొండ జిల్లా మంత్రి వెంకరెడ్డిల చేదగాంతనం, ఈ కెనాల్స్ కింద ఉన్న సాగర్ ఎడమ కాలువ కింద కావచ్చు, లో లెవెల్ కెనాల్ కావచ్చు, హై లెవెల్ కెనాల్ కింద ఉన్న ఎమ్మెల్యేల చేదగంతనం వల్ల, వీళ్ళ నిర్లక్ష్యం వల్ల